డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం జార్జెట్ క్లాత్ని 1.5 మీటర్, అలాగే లైనింగ్ కోసం 1 మీటర్ క్లాత్ని తీసుకోవాలి. ముందుగా లైనింగ్ క్లాత్ని ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేయడం కోసం ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేయడం వల్ల చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి 36 చెస్ట్ సైజ్ నుంచి 40 ఇంచెస్ వరకు వచ్చేలాగా మీకు చూపించబోతున్నాను. చెస్ట్ సైజు 12 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మార్జిన్తో కలిపి 12 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు మనము మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రిన్స్ కట్ చేయడం కోసం మనం ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ని ఎక్కువ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చిందండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ చేసినప్పుడు స్టిచెస్ అని వేస్తాం కాబట్టి దానికోసం 1 ఇంచ్ పెట్టుకుంటే స్టిచెస్ వేసాక సమానంగా వస్తుంది. అలాగే బ్యాక్ పార్ట్లో హుక్ బెల్ట్ కోసం ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కాబట్టి షోల్డర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ అనేది 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ అనేది 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ మనము ఫస్ట్ కట్ చేసుకుంటే ఆ తర్వాత ఫ్రంట్ అనేది మార్క్ చేసుకోవచ్చు. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ని ఇలా రౌండ్గా షేప్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ పైన సమానంగా కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మాత్రం ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా ఆర్మ్ హోల్లో 1/2 ఇంచ్ షేప్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్కి మనం 1/2 ఇంచ్ షేప్ చేసుకుంటాం కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ అనేది 4 ఇంచెస్ విడ్త్ దగ్గర ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఇలా 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకొని ఫిల్ట్ పాయింట్ దగ్గర నుంచి రెండు వైపులా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనము 14 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు షేప్ అనేది ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా షేప్ చేసుకోవడం వల్ల ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ మిడిల్లోకి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇలా షేప్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తే సమానంగా వస్తుంది. అంటే ఆర్మ్ హోల్ బుంగలాగా రాకుండా సమానంగా ఫిట్ అవుతుంది. ఆ తర్వాత మార్కింగ్ పైన ఇలా సమానంగా కట్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాలర్ ఎలా కట్ చేయాలో చూద్దాం. లైనింగ్ క్లాత్ని ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని నెక్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనకి కాలర్ ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ని మనము ఇలా డ్రా చేసుకోవాలి. నేనైతే కరెక్ట్గా షేప్ రావడం కోసం షోల్డర్ దగ్గర 2.5 ఇంచెస్, అలాగే నెక్ దగ్గర 3.5 ఇంచెస్, మిడిల్లోకి వచ్చేసరికి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. లేదంటే మీకు కావాల్సిన డిజైన్స్లో మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ కాలర్ అయితే ఇలా డిజైన్ పెట్టాను. ఆ తర్వాత బ్యాక్ కాలర్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా రౌండ్గా నెక్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కాలర్ కూడా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ కటింగ్ ఎలానో చూద్దాం. స్లీవ్స్ వచ్చేసి ఓన్లీ జార్జెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను, లైనింగ్ క్లాత్ ఏం తీసుకోవట్లేదు. ఈ క్లాత్ని 4 లేయర్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కఫ్ స్లీవ్స్ పెట్టడం కోసం విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నార్మల్ స్లీవ్స్ అయితే 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ ప్లీట్స్ అలాగే కఫ్ స్లీవ్స్ పెడుతున్నాం కాబట్టి విడ్త్ అనేది 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నార్మల్గా అయితే 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా, ఇక్కడ ప్లీట్స్ వస్తాయి కాబట్టి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మార్జిన్ వరకు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఆ తర్వాత క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రౌండ్గా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్లీవ్స్ వచ్చేసి 2 వైపులా ప్లీట్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ కోసం 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, కింది భాగంలో అలాగే పైన కూడా ఇలా ప్లీట్స్ వస్తాయి. ఆ తర్వాత కాలర్ స్టిఫ్గా ఉండడం కోసం క్యాన్వాస్ని కాలర్కి సమానంగా కట్ చేసుకోవాలి. స్లీవ్కి కఫ్ స్టిచ్ చేయడం కోసం క్లాత్ని 3 ఇంచెస్ విడ్త్ రిస్ట్ సైజులో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కఫ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం క్యాన్వాస్ని ఇలా ఐరన్ చేసుకుంటే కఫ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఐరన్ చేసిన తర్వాత క్లాత్కి క్యాన్వాస్ అనేది స్టిక్ అయిపోయి ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ పార్ట్ అంతా అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని సమానంగా వచ్చేలాగా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. జార్జెట్ అనేది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి బబుల్స్ లేకుండా నీట్గా వచ్చేలాగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనము క్యాన్వాస్ని లైనింగ్తో అటాచ్ చేసుకున్నాం కదా, దానిపైన జార్జెట్ క్లాత్ని పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఫ్రంట్ కాలర్ అలాగే బ్యాక్ కాలర్ని ఇలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి రివర్స్ చేసుకుంటే కాలర్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రంట్ కాలర్ అలాగే బ్యాక్ కాలర్ని అటాచ్ చేసుకోవాలి. ప్రీవియస్గా జార్జెట్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసాం కదా, దానికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ని అటాచ్ చేసుకోవాలి. ఇవి
క్రాస్ కటింగ్ వస్తుంది కాబట్టి రెండు క్లాత్ని కూడా సాగదీయకుండా సమానంగా వచ్చేలాగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ప్రిన్సెస్ కట్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ని అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో ఇలా ఫిల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజు ప్లెయిన్గా సింపుల్గా కనిపించకుండా కొంచెం డిజైనర్గా కనిపించడం కోసం కాలర్కి ఇలా లేస్ని అటాచ్ చేసుకోవాలి. నాకైతే రెగ్యులర్ కాలర్ లాగా కాకుండా ఇలా స్పెషల్గా చేయాలనిపించింది, అందుకే ఇక్కడ లేస్ని అటాచ్ చేస్తున్నాను. లేదు నార్మల్గా సింపుల్గా ఉండాలనుకుంటే లేస్ ఏం అవసరం లేదు, నార్మల్గా కాలర్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లేస్ కూడా నార్మల్గా స్ట్రైట్గా కాకుండా ఇలా కర్వ్స్ లాగా ఉంటే కొంచెం డిజైనర్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చుట్టూ కూడా ఎడ్జెస్లో లేస్ని కాలర్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ పార్ట్లో 2 ఇంచెస్ విడ్త్తో ఉన్న పట్టీని వేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ లేకుండా ఉండడం కోసం ఇలా పైపింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. చూడండి, 2 ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్లోకి పైపింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో హుక్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హుక్ బెల్ట్ అలాగే కాజా బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా హుక్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత నెక్కి కాలర్ని అటాచ్ చేసుకోవాలి. ఈ కాలర్ సమానంగా రావడం కోసం షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకోండి, అప్పుడు రెండు వైపులా కూడా సమానంగా నీట్గా వస్తుంది. కాలర్ని అటాచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము బ్లౌజ్ ఏదైతే ఉందో అది రాంగ్ సైడ్లో ఉంది, కాలర్ అనేది రైట్ సైడ్లో ఉంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కాలర్ని రివర్స్ చేసుకుంటే కాలర్ అనేది రైట్ సైడ్లోకి వస్తుంది. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇలా కాలర్ని అటాచ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ రౌండ్గా ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం ఇలా కట్ చేసుకోవాలి.
చూడండి కాలర్ రివర్స్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. చూడండి కాలర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ కోసం కఫ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. చూడండి క్లాత్ని ఇలా 2 లేయర్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఆ తర్వాత క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మిడిల్లో ఉంటుంది, అలాగే లైనింగ్ అనేది పైన ఉంటుంది. ఆ తర్వాత క్యాన్వాస్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి వస్తుంది, అలాగే క్యాన్వాస్ అనేది లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత స్లీవ్స్ కింది భాగంలో కఫ్కి ఇలా ప్లీట్స్ని పెట్టుకోవాలి. కఫ్కి మనం ప్లీట్స్ అటాచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి పెట్టుకోండి, ఎందుకంటే రెండు వైపులా సమానంగా వస్తుంది. లేదంటే ఒకవైపు ఎక్కువగా లేదంటే ఒకవైపు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిడిల్ నుంచి పెట్టుకుంటే రెండు వైపులా కూడా నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్లీట్స్ పెట్టి దానిపైన కఫ్ని పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా ప్లీట్స్ అనేవి నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత రెండో వైపు కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా ప్లీట్స్ స్టిచ్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ స్లీవ్ని ఆర్మ్ హోల్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ప్లీట్స్ వస్తాయి కాబట్టి షోల్డర్ మధ్యలో నుంచి ఇలా ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే రెండు వైపులా కూడా సమానంగా నీట్గా వస్తాయి. చూడండి ఇలా ఒకవైపు ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి.
స్లీవ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ పార్ట్స్ అటాచ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ సైడ్ పార్ట్స్ని సమానంగా పెట్టుకొని చెస్ట్ సైజ్కి తగ్గట్టుగా కుట్లు వేసుకోవాలి. చూడండి ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో బోని స్టిచ్ చేయడం ఎలానో చూద్దాం. ఈ బో కూడా కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం క్యాన్వాస్ క్లాత్ అలాగే లైనింగ్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేయాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 ఇంచెస్ లెంత్ అలాగే 4 ఇంచెస్ విడ్త్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా 2 లేయర్స్ ఆ తర్వాత క్యాన్వాస్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేసి ఆ తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ మాత్రం నీట్గా షార్ప్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఉన్న వైపు ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా ఒకే దగ్గర పెట్టి స్టిచ్ చేయాలి. చూడండి ఫ్యాబ్రిక్ లెంత్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఇలా ఫ్లవర్ లాగా నీట్గా వస్తుంది. బోకి మిడిల్లో క్లాత్ చేసిన బటన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్లో హుక్ బెల్ట్కి ఇలా బోని స్టిచ్ చేసుకోవాలి. చూడండి కాలర్కి కింది భాగంలో బోస్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ టెక్నిక్స్తో ఇంట్లోనే మనము డిజైనర్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి.